యాంగ్జైటీ అనేది చాలా మందికి ఎక్కువగా ఉంటుందండి. యాంగ్జైటీ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ వేరు. యాంగ్జైటీ ఫీల్ అవ్వడం వేరు. యాంగ్జైటీ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. బట్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరూ జబ్బు పట్టేవాళ్ళు కాదండి. మనకు అలవాటు అంతే. అది ఒక యాంగ్జైటీ అంత అలవాటు. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, స్పెసిఫిక్ యాంగ్జైటీ డిజార్డర్స్, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఇవన్నీ జబ్బులుగా మారినప్పుడు ఒక 15%, 13% ఉంటాయి అంతే. కానీ యాంగ్జైటీ అనేది ఆల్మోస్ట్ 90% మందికి ఉంటుంది. చాలా చిన్న విషయానికి భయపడడం, ఆందోళన పడడం, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఇచ్చేయడం అనేది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరూ జబ్బు పడ్డ వాళ్ళు కాదండి. జబ్బు పడ్డ వాళ్ళు 100 మందిలో 8-9% మాత్రమే ఉంటారు. సో జబ్బు పడ్డ వాళ్ళకి ట్రీట్మెంట్లు, కౌన్సిలింగ్స్, థెరపీస్ కంపల్సరీ. బట్ జబ్బు లేకుండా చిన్న విషయానికి, మైనర్ థింగ్స్కి మేజర్గా వర్రీ అవుతూ భయపడుతూ భూతద్దంతో చూస్తూ భూతాలు దయ్యాలు చేసుకునే వాళ్ళు మాత్రం కేవలం మీ ఆలోచన తీరు మార్చుకుంటే చాలా మట్టుకు యాంగ్జైటీ తగ్గిపోతుందండి. దేని కారణం మీకు యాంగ్జైటీ వస్తుంది రాసుకోండి, మళ్ళీ చదువుకోండి 2-3 రోజుల తర్వాత. అది అనవసరంగా మీరు భయపడుతున్నారనే విషయం అర్థమవుతుంది. దేనికోసం ఓవర్గా థింక్ చేస్తున్నారు రాసుకోండి. జర్నలింగ్ అంటారు. మీరు దేనికోసం భయపడుతున్నారు, దేనికోసం ఎక్కువ అవుతుంది, దేనికోసం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు అని పేపర్ మీద పెట్టి మళ్ళీ చదువుకుంటే మీరు ఆలోచించే ఆలోచనలన్నీ నిజాలు కాదు, కేవలం మీరు భయపడుతున్న భయాలు మాత్రమే అని మీకే అర్థమవుతుంది. ఊరికనే మీరు పెట్టే బదులు ఆ ఆలోచనలు పేపర్ మీద పెట్టి మళ్ళీ చదివితే 2 రోజులు 3 రోజుల తర్వాత మీరు అనవసరంగా ఆలోచిస్తున్నవన్నీ నిజాలు కాదని తెలుస్తుంది. కాబట్టి యాంగ్జైటీకి తగ్గాలంటే ఒకటి ప్రాపర్ స్లీప్ కావాలి, ప్రాపర్ వాకింగ్ కావాలి, ప్రాపర్ ఎండ తగలాలి, బాడీకి శరీరానికి ఎండ తగలాలి, అండ్ ఆల్సో ప్రాపర్ పాజిటివ్ థింకింగ్ కావాలి. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 1 minute 2 minutes ప్రాణాయామా చేయండి. అండ్ ఆల్సో మంచి పుస్తకాలు చదవండి. వీలైనంత వరకు మొబైల్ని, టీవీల్ని లేదనుకుంటే ల్యాప్టాప్ని, ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. గ్యాసిప్ కబర్లు, పుకార్లు, నెగిటివ్గా రెచ్చగొట్టేవి, రకరకాల టీవీ ఛానల్లో వచ్చే భయానకమైనవి చూడడం మానేయండి. మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచి విషయాలు తెలుసుకోండి. పాజిటివ్నెస్ ఉండాలి, అలా కనెక్టెడ్నెస్, మంచి పాజిటివ్ వ్యక్తుల్ని తోటే కనెక్ట్ అవ్వండి. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండి తీరుతారు. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందులే మంచిగా ముందు డాక్టర్ కాదు. నమస్తే.